చంద్రబాబు గారు వైద్యం మీదన చేయించిన సర్వేలో ఆయనకే ఇబ్బందికరమైనటువంటిది వచ్చింది. అయితే ఇది మంత్రి బీజేపీ మంత్రి కాబట్టి ఆయనకి తగిలింది అనాలా, లేకపోతే బాబు సర్కార్ కనాలు తెలియదు. జ్యోతి వాళ్ళు రాసుకొచ్చింది ఆరోగ్యం బాగాలేదంటూ. ప్రభుత్వం ఎన్నిసార్లు హెచ్చరించిన రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులు పనితీరు మెరుగుపట్టలేదు. ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరు మీద ఎన్నిసార్లు ఐవీఆర్ఎస్ సర్వేలు నిర్వహించిన సంతృప్తి స్థాయిలు మాత్రం పెరగడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి శాఖలో 90% పైన సంతృప్తి ఉండాలి బలంగా కోరుకుంటుంది. కానీ వైద్య శాఖ మాత్రం అత్యవసర మార్కులే సాధిస్తుంది. ఆసుపత్రుల సేవలకు సంబంధించి ప్రభుత్వం ప్రత్యేకంగా 6 అంశాలపై జనవరి చివరి వారంలో ఫిబ్రవరి మొదటి వారంలో ఐవీఆర్ఎస్ సర్వే నిర్వహించింది. ఆసుపత్రిలో డాక్టర్ సిబ్బంది అందుబాటులో ఉంటున్నారా, డాక్టర్ ప్రవర్తన ఎలా ఉంది, సిబ్బంది ప్రవర్తన ఎలా ఉంది, డాక్టర్ రాసిన మందులు ఇస్తున్నారా, ఆసుపత్రులు అవినీతి గమనించారు, పరిశుభ్రత ఎలా ఉంది అన్న అంశాల మీద ప్రశ్నలు వేశారు. 6 ఒక్కదానిలో కూడా కనీసం 80% సంతృప్తి కూడా రాలేదు. ఆసుపత్రిలో డాక్టర్ సిబ్బంది అందుబాటులో ఉంటున్నారన్న ప్రశ్నకు 66% ఉన్నారని 34% లేరని తేలింది. ఆసుపత్రిలో వైద్యులు వైద్య సిబ్బంది ప్రవర్తన కూడా ఆశించిన స్థాయిలో లేదు. సిబ్బంది ప్రవర్తన 63% మంది బాగుందని చెప్తే 37% మంది రోగులు బాగాలేదని చెప్పారు. మార్కాపురం జీజీహెచ్ తిరుపతిలోని తల్లిపిల్లల ఆసుపత్రిలో సిబ్బంది దారుణంగా ప్రవర్తిస్తున్నారని ఐవీఆర్ఎస్ ద్వారా తేలింది. ప్రభుత్వ ఆసుపత్రిలో మందులు ఇస్తున్నారన్న అంశంపై కూడా రోగులు సంతృప్తి వ్యక్తం చేయలేదు. ఏ ఆసుపత్రి పైన కూడా కనీసం 70% కూడా సంతృప్తి వ్యక్తం కాలేదు. వైద్యులు రాసిన మందులు సక్రమంగా ఇవ్వడం లేదని ఐవీఆర్ఎస్ సర్వేలో 43% మంది స్పష్టంగా చెప్పారు. అయితే ఇవ్వడానికి మందులు అందుబాటులో ఉండలేదని సిబ్బంది చెప్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల అవినీతి ఇంకా కొనసాగుతోంది. చిన్న కట్టు వేయాలన్నా ఎంతో కొంత సమర్పించాల్సి వస్తుంది. చిన్న స్థాయి సిబ్బంది నుంచి పెద్ద స్థాయి అధికారుల వరకు ప్రతి స్థాయిలో అవినీతి బయటపడుతుంది. చివరికి కొంతమంది వైద్యులు శస్త్రచికిత్స చేసేందుకు కూడా డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. డబ్బులు ఇచ్చిన వాళ్ళకే మొదటి శస్త్రచికిత్స చేస్తున్నారు. ఐవీఆర్ఎస్ సర్వేలో తేటతెల్లమైంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏదైనా అవినీతి గమనించారన్న అంశం మీద అవినీతి జరుగుతోందంటూ 37% మంది స్పష్టమైన సమాధానం చెప్పారు. శ్రీకాకుళం, కాకినాడ, మచిలీపట్నం, ఏలూరు, పాడేరు, ఒంగోలు జీజీహెచ్లో 40% మంది అవినీతి జరుగుతున్నట్టు వెల్లడించారు. ఆసుపత్రులు అవినీతి తగ్గించడం ఆరోగ్య శాఖ అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారని, దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని పలువురు పేర్కొన్నారు. మొత్తం ఐవీఆర్ఎస్ సర్వేలో ప్రభుత్వం ఆశించిన స్థాయిలో సంతృప్తి స్థాయి పెరగడం లేదు. మార్చిలో మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్ సర్వే నిర్వహించబోతోంది. ఇప్పటికే ప్రజల నుంచి అసంతృప్తి వ్యక్తం అవుతున్న నేపథ్యం తదుపరి సర్వే మీద ఆరోగ్య శాఖ అధికారులు గుబులు రేగుతుంది. వాళ్ళకి ఎవరికి ఏ గుబులు ఉండదు, వాళ్ళకి ఏం చేయరు అన్నట్టుంది. ఎందుకంటే ఏ హాస్పిటల్ కాబట్టి హాస్పిటల్కి వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు. ఏకైక సమస్యల్లా వాళ్ళ ఆలోచన తీరులో మార్పు తీసుకురావాలా, అట్లాగే అక్కడ కావాల్సిన మందులు అది డబ్బులు మనం ఖర్చు పెట్టాలా, అది లేనంత వరకు ఈ సమస్య నడుస్తూ ఉంటుంది.